ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయింపుల పర్వం మొదలైంది. చంద్రబాబు నాయుడు ఏదైతే నీతితో కూడిన విలువలతో కూడిన రాజకీయం చేస్తానని చెబుతూనే ఇతల వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను కానీ ఎంపీలను కానీ తన పార్టీలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది నయానా భయానా డబ్బులు ఇచ్చా ఇంకో రకంగా ఇంకా ఏదో రకంగా చేసి అటువైపు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలి. శాసన మండలిలో జగన్కు ఉన్నటువంటి బలాన్ని తగ్గించాలి, రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బలాన్ని తగ్గించాలి. అది ఏ రకంగానైనా తగ్గించి జగన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోనే వీరందరినీ తన పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ చంద్రబాబు నిర్ణయాలను టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ తర్వాత పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది పార్టీలు మారుతున్నప్పటికీ ముఖ్యంగా వావిలాల సునీతకు సంబంధించి చూస్తే ఆమెకు జగన్మోహన్ రెడ్డి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చారు. ఆ విలువలో భాగంగానే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ, వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఆమెకు పదవిని ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఆమెకు విలువనిచ్చినటువంటి క్రమంలో ఈరోజు ఆమె పార్టీకి రాజీనామా చేసి మరి టీడీపీ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈమెకు సంబంధించి గతంలోనే వైసీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అనేక మంది వావిలాల సునీతను పార్టీలు చేర్చుకోవద్దని చెప్పి గతంలో చాలామంది చెప్పారు. ఎందుకంటే ఈమె అధికారం ఎటువైపు ఉంటే ఆ పార్టీలోకి వస్తుంది, రేపు మన అధికారం కోల్పోతే మళ్ళీ వదిలేసి అవతల వైపు వెళ్తుంది, అవకాశవాద రాజకీయాలు ఈమె చేస్తుంది కాబట్టి మనకు వద్దు అని చెప్పి చాలామంది చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఆమెను పార్టీలో చేర్చుకున్నారు. అనేక కారణాలు చెప్పారు వాళ్ళు. అయినా ఈరోజు ఏమైంది, కష్టకాలం ఉన్నటువంటి పార్టీని వదిలేసి అటు పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆమె రాజకీయ భవిష్యత్తు నాశనం అయ్యేటువంటి అవకాశం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు ఈమె టీడీపీ పార్టీలో చేరుతున్నటువంటి క్రమంలో టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ గురించి కానీ ముఖ్యంగా నారా లోకేష్ గురించి, నారా బ్రాహ్మణ్ గురించి, నారా భువనేశ్వర్ గురించి వావిలాల సునీత మాట్లాడినటువంటి మాటలు వెళ్తున్నాయో ఆ వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఎట్లా పార్టీలో చేర్చుకుంటారని చెప్పి చంద్రబాబు నాయుడికి మరి నారా లోకేష్కి ఆ పార్టీ పెద్దలకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ వావిలాల సునీత ఏం మాట్లాడింది, మరి ఆ వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏదనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఆమె ఏం మాట్లాడిందో వినండి. ప్రభుత్వంలో వీరి ఆదాయము రోజు ₹1 మద్యం నుంచి వచ్చే ఆదాయం, అంటే భువనేశ్వరికి బ్రాహ్మణికి రోజు ₹1 ఆదాయం మద్యం నుంచి వచ్చే ఆదాయం. అది కాదని చెప్పి వీరు తాగుబోతుల కుటుంబం కూడా వీళ్ళది. వీరి మధ్య కాలంలో భువనేశ్వరి బ్రాహ్మణి తాగి ఇద్దరు కూడా కొట్టుకున్నారనేది కూడా మనము వార్తల ద్వారా కూడా వినడం జరిగింది. వీరిద్దరు కూడా లాస్ట్ కి వ్యాపారం చేయడమే కాదు వీళ్ళ యొక్క కర్తవ్యం. లాస్ట్ మీరు తాగి తందనాలాడుతూ కొట్టుకోవడం వీళ్ళ భావోగతంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. మరి ఈరోజు స్వయంగా మద్యం సేవించడంలో కూడా ఈ అత్తాకోడళ్ళు ఆరితేరారు, కొట్టుకున్నారనేది మరి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వార్తలు కూడా మనం విన్నాము. అలాగే పప్పు నాయుడికి మగువ మందు లేనిదే లోకేష్ కి పప్పు నాయుడికి నిద్ర పట్టదు. మనం ఎన్నో సీన్లు చూసాము. సో ఇది పోతుల సునీత మాట్లాడినటువంటి మాటలు. నారా లోకేష్ మగువ లేనిదే మందు లేనిదే ఉండలేడు, అదేవిధంగా నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణ్ ఇద్దరు కూడా మందు తాగి కొట్లాడుకున్నారు, దానికి సంబంధించిన భాగవతం కూడా మనం చూసాము అని చెప్పి ఆ రకంగా వాళ్ళ గురించి మాట్లాడినటువంటి ఆమె మాటలకు సంబంధించినటువంటి వీడియో క్లిప్స్ టీడీపీ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా, అదేవిధంగా అనూష ఉండవెల్లి లాంటి ఎవరైతే దాంట్లో యాక్టివ్గా ఉంటారో వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను ఎలా పార్టీలో చేర్చుకుంటారు, అధికారం లేదని చెప్పి ఆ రోజు మనల్ని వదిలిపెట్టిపోయి అధికారంలో ఉన్నటువంటి పార్టీలో చేరింది, మరి ఈరోజు వాళ్ళకి అధికారం లేదని చెప్పి మళ్ళీ మన పార్టీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంది, రేపు రోజు మళ్ళీ మనం ఓడిపోతే మళ్ళీ ఆ పార్టీలోకి పోయేటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. కాబట్టి ఇలాంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి అనూష ఉండవెల్లి లాంటి వ్యక్తులతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు, పార్టీలో ముఖ్య కార్యకర్తలు, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, తర్వాత అదేవిధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈమె రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
వ్యతిరేకిస్తూ మరి గతంలో వీళ్ళ గురించి ఇంకా మాట్లాడినటువంటి అనేక వీడియో క్లిప్లను కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత దారుణం చూడండి. అధికారం లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఈమెకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత విలువ అంత విలువ ఇచ్చారు. తన పార్టీ కార్యకర్తలు వద్దని చెప్పినా కూడా ఆమెను పార్టీలు పిలిచి ఆమెకు 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చేస్తే ఈరోజు అధికారం లేదని చెప్పి ఆ పార్టీలోకి వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది. రేపు రోజు వీళ్ళు అన్నట్టుగా టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు అన్నట్టుగా మళ్ళీ అక్కడ ఓడిపోతే ఇప్పుడు వైసీపీ అధికారం కోసం మళ్ళీ ఇక్కడికి వస్తారు. సో ఇట్లా జరగకూడదు. ఇలాంటి వాళ్లకు రాజకీయ భవిష్యత్తు అనేదే ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాలు అంటే ఇప్పుడు వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవనందుకే కదా వీళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది. సో అలాంటి ప్రాంతాలకు వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఖచ్చితంగా నిలదీయాలి. నేను ఈ ఒక్కదాని గురించి అనట్లేదు. భారతదేశంలో ఎక్కడ జరిగినా కూడా ఇలాంటి వ్యక్తులు నిలదీయాలి. వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు అనేది ఉండకూడదు. అదేదో ఇలాంటి వ్యక్తులకు పదవులు ఇచ్చే బదులు జగన్మోహన్ రెడ్డి కనుక అంతకుముందు పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఉంటారు కదా, మొదటి నుంచి పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఉంటారు కదా, అలాంటి వారిని గుర్తించి వాళ్ళకి ఎమ్మెల్సీ పదవుల్లో మంచి నామినేటెడ్ పదవులు ఇస్తే వాడి కష్టకాలంలో పార్టీ కోసం బలంగా పనిచేస్తాడు. పార్టీని సమస్యల నుంచి బయటికి తీసుకురావడానికి వాడు వంతు ప్రయత్నం వాడు నిస్వార్థంగా చేస్తాడు. అలాంటి వ్యక్తులకు పదవులు ఇవ్వాలి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో, ఇప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి నువ్వు మొన్న అన్నావు కదా, వాళ్ళందరూ నీకు హ్యాండ్ ఇచ్చారు. ఈరోజు నువ్వు నమ్మి వాళ్ళకి పదవులు ఇచ్చిన వ్యక్తులు కూడా నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకుంటే మీకు మంచిది, మీ పార్టీకి మంచిది, మీ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కూడా మంచిది. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతుంటారో ఇలాంటి వ్యక్తులకైతే రాజకీయ భవిష్యత్తు అనేది ఉండకూడదు. ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారినా కూడా తప్పేనేటువంటిది నా అభిప్రాయం. నేను నీతితో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్తూనే చంద్రబాబు నాయుడు అటు పక్కన ఉన్నటువంటి వైసీపీని దెబ్బతీయడానికి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను ఈ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా తమ స్వార్థ రాజకీయాల కోసం అవతల పార్టీని అనగదొక్కడం కోసం ఈ రకంగా చేస్తూ ఉంటే ఇంకా రాజకీయాల్లో విలువలు ఎక్కడ ఉంటాయి? విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఇంకెవరు చేస్తారన్న నమ్మకం ప్రజలకు కలుగుతుంది? ఎవరు కలగదు ఈ రకంగా చేస్తూ ఉంటే. కాబట్టి ప్రతి పార్టీ కూడా, ఒక వైసీపీ ఒక టీడీపీ కాదు, కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీలు కూడా ఈ రకంగా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు, వాళ్ళని పక్కన పెట్టాలనేటువంటిది అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే అలాంటి రాజకీయాలు చూడాలనేది నా కోరిక కూడా. ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటారు, అలాంటి రాజకీయాలు కావాలని. పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు వ్యతిరేకించే స్థాయికి ఈ నాయకులు దిగజారంటే ఇంకా అర్థం చేసుకోండి. ఒకప్పుడు వైసీపీ వ్యతిరేకించింది, ఇప్పుడు టీడీపీ కూడా వ్యతిరేకిస్తుందంటే వీరు ఏ రకంగా వీళ్ళు పార్టీలో చేరుతారో, వీళ్ళ మనసు ఎట్లా అవుతుంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు తిట్టినటువంటి ఇప్పుడు ఎవరైతే తిట్టిందో వాళ్ళ ముఖాలు ఎట్లా చూస్తారో కూడా నాకైతే అర్థం కావట్లేదు.